for the taxpayer, and it is to promote voluntary tax compliance, as well as department is to function in a non-intrusive manner and to work for the betterment of providing better tax services to the taxpayer. Thank you. Ma'am, you also mentioned that there are Hyderabad is in focus in terms of non-response and more number of such cases, which means there is a trouble. Could you kindly throw some more light on this? A large number of cases have been pushed to us for e-verification. We are looking at cases for financial year 2021, and Hyderabad charge has many cases, of which there is a substantial high percentage of non-compliance. That means they are non-responsive, which also means notices have been served. We know that the notices have been served, but they are not responding. So if the taxpayer does not respond, then based on the information that is available before us, and if they don't give their version, then it is possible that adverse findings may be given. So this is to be avoided. So taxpayer must use this opportunity of making compliance and not remain non-compliant or non-responsive. Thank you. మైక్ పట్టుకున్న తర్వాత వచ్చింది ఇండస్ట్రీ మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ రెండు ఆర్గనైజేషన్లు కలిసి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ న్యూఢిల్లీ వాళ్ళని ఇన్వైట్ చేయడం అయ్యింది. ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ వెరిఫికేషన్ స్కీమ్ అనే ఒక కాన్సెప్ట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మేము ఇండస్ట్రీ మెంబర్స్కి ఈరోజు చేశాము. ఈ వెరిఫికేషన్ స్కీమ్ ఏంటంటే మనము ఏదైనా మన రిటర్న్స్లో ఎర్రర్ చేసింటే ఆ ఎర్రర్ని రెక్టిఫై చేసుకున్న దానికి ఒక లాస్ట్ ఆపర్చునిటీ. జనరల్గా మనము రిటర్న్స్లో ఎర్రర్ చేసింటే దానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చి దానికి ఇంట్రెస్ట్ పెనాల్టీస్ ఒక శాతం వసూలు చేస్తారు. కానీ ఆ స్టెప్ చేసేదానికి ఒక్కసారి ముందు డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్న డేటాని మన దగ్గర షేర్ చేసి, మన దగ్గర ఈ డేటా ఉంది, మీరు ఫలానా బ్యాంక్ కింద ఇంట్రెస్ట్ మీకు వచ్చినట్టు మన దగ్గర డేటా ఉంది, కానీ మీరు రిటర్న్స్లో ఈ ఇంట్రెస్ట్ మీరు డిస్క్లోజ్ చేయలేదు, మీరు ఇప్పుడు డిస్క్లోజ్ చేయాలనుకుంటే మీరు డిస్క్లోజ్ చేసి ట్యాక్స్ పే చేసేదానికి ఆపర్చునిటీ ఇస్తున్నాము, దీంట్లో మీకు పెనాల్టీ విధించాము అన్న ఒక స్కీమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 2000 స్కీమ్ తీసుకొని వచ్చింది. అందుకనే ఆ స్కీమ్ అవేర్నెస్ కోసం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మేము FTCCI అండ్ ICAI తరఫున ఆర్గనైజ్ చేస్తాం. ఎప్పటి నుంచి తీసుకోవచ్చు సార్ ఈ రోల్? ఒక్క నిమిషం సార్, ఈ స్కీమ్ 2021 ఇంకా వచ్చింది సార్. 2021 ఈ వెరిఫికేషన్ స్కీమ్ 2021 ఇంకా వచ్చింది. థ్యాంక్ యూ.